ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. రాధాకృష్ణమాయి ప్రేమ, భక్తి, సేవల ప్రతీక. భగవంతుని పట్ల నిస్వార్థ ప్రేమ, సేవ, భక్తి ఇవే నిజమైన భక్తి లక్షణాలు. కృష్ణుడి పిరిరాలైన రాధ ప్రేమ, కరుణ, భక్తి యొక్క నికార్సైన ప్రతీక. ఆమె మహాలక్ష్మి సంపూర్ణ అవతారం. కృష్ణుడి అంతర్గత ఆనంద శక్తి. కృష్ణుడి పట్ల నిస్వార్థమైన ప్రేమ, అపరిమిత సేవల ద్వారా రాధా కృష్ణుడి ఐక్యత ఏర్పడింది. విడదీయలేని ఆ బంధం మానవ ఆత్మకు ప్రతీకగా నిలిచింది. ప్రేమ, భక్తి, సేవల మార్గంలో రాధాకృష్ణ ఐక్యత సాధించబడింది. ఇది మానవ తపనకు, ఆధ్యాత్మిక సాధనకు స్ఫూర్తి, మార్గదర్శంగా నిలిచింది. సుందరీబాయి భక్తి, ప్రేమ. సుందరీబాయి జీవనంలో రాధాకృష్ణులపై ఉన్న భక్తి, ప్రేమ అంతులేని శక్తిగా ఉంది. రాధాకృష్ణుల విగ్రహాలు ఎల్లప్పుడూ ఆమె చేతిలో ఉండేవి. సర్వవేళలా రాధాకృష్ణుల నామం ఆమె హృదయంలో ప్రతిరోజు ప్రతిధ్వనించేది. అందువల్ల షిరిడీ ప్రజలు ఆమెను రాధాకృష్ణ అని పిలిచేవారు. కానీ సాయి భగవంతుడు ఆమెను మరింత గాఢతతో రాధాకృష్ణి అని పిలిచేవాడు. కాలక్రమేణా ఈ పేరు ఆమె వ్యక్తిత్వానికి అర్హత సాధించి రాధాకృష్ణమాయిగా స్థిరమైంది. రాధాకృష్ణమాయి రోజంతా సితారు వాయిస్తూ, భజన గీతాలు ఆలపిస్తూ భగవంతుని సన్నిధిలో కూర్చొనుండేది. భక్తి, ప్రేమలో పరిపూర్ణత సాధించడానికి షరతులు, కర్మ, రూపం, దుస్తులు ఇవన్నీ గణనీయవు. భగవంతుని దయ, కరుణతో మాత్రమే జీవితం పరిపూర్ణమవుతుంది. భక్తుడని పిలవడానికి మనసులో భక్తి ఉండాలి. భౌతిక రూపం, దుస్తులు, అలంకారం ఇవన్నీ అవసరం కాదు. భగవంతుని పట్ల నిజమైన ప్రేమ, శ్రద్ధ, సేవ ఇవే భక్తి పరమార్థం. రాధాకృష్ణమాయి జీవితంలో పొందిన అదృష్టము, భగవంతుని దివ్య కరుణ ఆమెకు లభించింది. ఆమె జీవితం చూపిన పాఠం ఏమిటంటే, భక్తి సాధనలో ఎటువంటి పరిమితులు ఉండవు. స్వీయత, నిస్వార్థ ప్రేమ మరియు కరుణ ఇవే నిజమైన సాధనా మార్గాలుగానే నిలుస్తాయి. సుందరీబాయి రాధాకృష్ణని తన హృదయ ప్రతిబింబంగా స్వీకరించి ప్రతిరోజు భజన, సంగీతము, ప్రార్థనల ద్వారా భక్తిని పెంపొందించింది. శ్రద్ధ, ప్రేమ, నిస్వార్థ సేవ ఇవి కలిసే విధంగా ఆమె భక్తి సాధనలో పరిపూర్ణతను పొందింది. సాయి భక్తిలోనూ ఆ పరిపూర్ణత ప్రతిఫలించింది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శాంతి శాంతి శాంతి.